విద్యాధరపురం డిపో మునిగింది, అది ఎవరిది? ఏపీఎస్ఆర్టీసీది. విద్యాధరపురం వర్క్ షాప్ మునిగింది, ఆర్టీసీది. హాస్పిటల్ మునిగింది, ఎవరి అయ్యి? ప్రభుత్వాన్ని. మరి పరివాహక ప్రాంతం అయితే అవన్నీ ఆక్రమణలు అంటారా? అంటే ఏంటి? అవన్నీ అధికారికమైనటువంటివే కదా. హౌసింగ్ బోర్డు కాలనీ, అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్, మర్చెంట్స్ అసోసియేషన్, ఇవన్నీ కూడా వ్యాలిడే కదా. కాబట్టి ఇవేమి ఆక్రమణలు కాదు, ఇది అనవసరపు మాటలు. ఆక్రమణ కొల్లేరు, ఆక్రమణ కొల్లేరు ఆక్రమణ అయింది. కొల్లేరే ఆక్రమణ. 2 లక్షలకి పైగా ఎకరాలు ఆక్రమణ అయింది. గతంలో చివరికి ఆ కొల్లేరు ఆక్రమణను తొలగించడం కోసం సుప్రీంకోర్టు ఒక సాధికార కమిటీ వేసి, అప్పట్లో ఎర్నేని నాగేంద్రనాథ్ అనుకుంటా పిటిషన్ వేస్తే, సుప్రీంకోర్టు ఒక 40 మందితోనేమో ఒక సాధికార కమిటీ వేసి వాళ్ళకి అప్పచెప్పింది ఆ కొల్లేరు ఆపరేషన్ పూర్తి చేయమని. ఆపరేషన్ కొల్లేరు అని పేరు పెట్టి రాజశేఖర రెడ్డి హయాంలో 45 రోజుల పాటు ఆ చెరువులన్నీ తవ్వేశారు. 6వ కాంటూర్ ఏదైతే కరెక్ట్గా ఈ బుడమేరు వాటర్ విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి కొల్లేరులోకి వెళ్ళేటటువంటి మార్గాన్ని 6వ కాంటూర్ అంటారు. అంటే 6వ దారి అనమాట. అక్కడ 1, 2, 3, 4, 5 మార్గాల్లో ఇది అనమాట. 5, 6 కాంటూర్లు కీలకం. ఆ కాంటూర్ రూట్లో కూడా, ఆ కాంటూర్ అంటే ఈ దారి అనమాట.